Again, remember, we are trying to recognize the enemy. దయచేసి గమనించండి, మనం నేర్చుకునేటువంటి విషయాలు దేనికంటే శత్రువు ఎవరై ఉన్నారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం We are చేస్తున్నాం. trying to recognize the mentality of the enemy. ఈ లోకం అనేటువంటి శత్రువు యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం. Let's take, for example, the world system of education. మరి లోకంలో విద్యా విధానం యొక్క పద్ధతిని ఒకసారి మనం చూద్దాం. It is designed in such a way ఇది ఏ విధంగా మరి చిత్రీకరించబడిందంటే that it goes against the Bible and against the God of the Bible. లోకంలోని విద్యా విధానం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. What do they teach your children in school? స్కూల్లో మన పిల్లలకు ఏమి బోధిస్తూ ఉంటారు? They teach them that this world came into existence by itself. మరి వారు ఏమని బోధిస్తారంటే ఈ లోకము తనకు తానుగా ఉనికిలోనికి వచ్చేసిందని బోధిస్తారు. Right? They call it the evolution theory. దానిని ఎవల్యూషన్ థియరీ అని మనం పిలుస్తూ ఉంటాం. They say it came into existence by itself. There was a simple cell which became complex, and what we see today is a result of evolution. ఒక చిన్న కణం తనకు తానుగానే ఉనికిలోనికి వచ్చి అద్భుతమైనటువంటి ప్రపంచమంతా సృష్టించబడిందని ఆ ఎవల్యూషన్ థియరీలో వారు మాట్లాడుతూ ఉంటారు. There is no place for God in the education system. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అసలు దేవుడు అన్నటువంటి మాటకి స్థానం అవకాశమే లేదు. The Bible says in the beginning God created the heaven and the అయితే earth. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. But the teaching of the world is against the teaching of the Bible. లోకము బోధించే బోధ దేవుని బోధకు వ్యతిరేకముగా కనబడుతున్నది. Then in the education system, the children are taught to trust in science and not in God. విద్యా విధానంలో విద్యార్థులకు ఎక్కువగా సైన్స్ గురించి బోధిస్తారే తప్ప దేవుని గురించి అక్కడ బోధించరు. So that they believe in science. కాబట్టి విద్యార్థులు సైన్స్ లోనే ఎక్కువ విశ్వాసం ఉంచుతారు. And they grow up saying, if it cannot be proved by science, I will not believe it. అది శాస్త్రీయంగా రుజువు కాకపోతే ఏ విషయాన్ని నేను నమ్మనని విద్యార్థులు మాట్లాడుతుంటారు. In 1 Timothy chapter 6 verse 20, Paul warns against the false science of this world. It's not there anymore. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మరి పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తుంటాడు ఈ లోకపు విధానాన్ని గురించి. The false science of this world. అబద్ధపు రుజువులను గురించి సూచనల గురించి హెచ్చరిక చేస్తుంటాడు. Now the education system believes that it can create a utopia in this world. విద్యా విధానం ఈ లోకంలో ఈ విధంగా సృష్టించగలదని అది రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. They believe that they can make a happy world. లోకం మరి సంతోషకరమైనటువంటి లోకాన్ని సృజించగలమని వారు నమ్ముతూ ఉంటారు. And they believe they can do it without God through education. మరి విద్యా విధానం ద్వారానే దేవుడు లేకుండా ఒక సంతోషకరమైన జీవితాన్ని లోకంలో కలిగి ఉండవచ్చని బోధిస్తుంటారు. And the Bible says that it is not possible for man to create a happy society without God. ఒక సంతోషకరమైన సమాజాన్ని దేవుడు లేకుండా సృష్టించటం అసంభవమని మనం నమ్మే దేవుని వాక్యం బోధిస్తున్నది. And the Bible says that one day Jesus Christ is coming back to this earth to establish that kind of బైబిల్ society. సెలవిస్తున్నది ఒక రోజు యేసుక్రీస్తు లోకానికి తిరిగి వచ్చి ఆ విధమైనటువంటి లోకమును ఆయన స్థాపించబోతున్నాడని నేర్పిస్తున్నది. But look at this, how education teaches your children things that are opposite to what the Bible says. చూడండి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఈ లోకపు విద్యా విధాన పద్ధతి ఎలా బోధిస్తున్నదో ఒకసారి ఆలోచించండి. It is designed to conform you to this world. ఇది కేవలం నీవు ఈ లోకానికి చెందిన వాడవని రుజువు చేయటానికి ఈ విద్యా విధానం ప్రయత్నం చేస్తున్నది. I want to show you an example of this in the book of Daniel chapter 1. దానియేలు గ్రంథంలో నుండి మీకు ఒక ఉదాహరణ చూపించడానికి ఇష్టపడుతున్నాను. Look at Daniel chapter 1. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం verses 3 and 4. 3-4 వచనాలు. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి